పద్యాన్ని బాగా ఇష్టపడతాను నేను. మా హనుమాన్ల భూమయ్య సారు మాకు పద్య సాహిత్యం చెప్పేటప్పుడు అప్పటికి నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్న చాలా ఎమోషనల్గా ఉండేది. మొన్న ఈ మధ్య భూమయ్య సార్ని కలిసినప్పుడు చెప్పిన, నేను చాలా నాస్తికుడిగా ఉంటుంది సార్ మీ పద్యాలు మీరు పాఠం చెప్పేదాకా, మీ పద్యం విన్న తర్వాత నేను కూడా దానికి భక్తునిగా మారిపోయాను సార్ మీకు అని చెప్పేసి అంటే ఆయన చాలా సంతోషపడ్డాడు భూమయ్య సార్. ఈ మధ్య జస్ట్ వారం రోజులు సార్ మీదకి కవి భగవాన్ గారు ఆహ్వానిస్తాను, దయచేసి అన్న వేదిక మీద రావాల్సిందిగా ప్లీజ్ 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 కమాండ్ దయాల్. తలవంచని అరణ్యం రాసినటువంటి కవి అన్నకి స్వాగతం సుస్వాగతం. భూమయ్య సారు మాకు ఎంఏ తెలుగు చెప్పేటప్పుడు కంకంటి పాపరాజు రాజు రాసినటువంటి ఉత్తర రామాయణ చరిత్ర చెప్పేటోడు. అందులో సీతాదేవి అశోకవనంలో ఏమి ఆశగుని కాయముని పొదు తెలుపుము లక్ష్మణ అని సీతాదేవి వలవల. నాకు చాలా పెద్ద కంప్లైంట్ ఉంది. ఏం కంప్లైంట్ ఉంది అంటే, ప్రాచీన కవిత్వము అనగానే రాజుల్ని పొగిడేదో లేకుంటే భక్తి పారవశ్యంలో మురుగుతూ సమాజంతో సంబంధం లేకుండా ఉండేదో అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజాన్ని కూడా పట్టి సమాజాన్ని ముందుకు నడిపించడానికి వాళ్ళ పద్య కవిత్వం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది అనే కోణంలో ముందుకు తీసుకుపోయేటటువంటి పని చేస్తున్న కవులందరికీ, పద్య కవులందరికీ కూడా నా జేజేలు తెలియజేస్తా ఉన్నా. మా భగవాను ఎందుకు కవిత్వం రాస్తాడో మీరు తెలుసుకోవాలి. భగవానుకి పాల్కురికి సోమనాథుడు పూనిండు, వాళ్ళ ఊరికి దగ్గరే కదా మీకు, దంతాలపల్లి పాలకుర్తి, ఆ పక్కనే బమ్మెర పోతన ఉన్నాడు, ఈ పక్కనే కాలోజీ. ముగ్గురు కవుల మధ్యలో పుట్టినోడు కవి కాకుండా ఏమవుతాడు? ముగ్గురు కవులు ఈ జిల్లాలో ఇంత అద్భుతమైనటువంటి కవిత్వం రాసి భాష గురించి మాట్లాడుతున్నారు. కాళోజీ గారు చెప్పినటువంటి అన్య భాషలు నేర్చి ఆంధ్రము రాదనుచు సహించు ఆంధ్రుడా సావవెందుకురా అనేటటువంటి మాట అన్నటువంటి ఆ నానుడి దగ్గర నుండి మొదలుపెట్టి అక్షర రూపం దాచిన సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నటువంటి ఆ చైతన్యమే మా అందరిలో కరెంటులాగా ప్రవహిస్తున్నది. కాబట్టి మేము కవులం తయారైతా ఉన్నాము అనే విషయాన్ని చెప్పడానికి నేను గర్వపడుతా ఉన్నా. అంటే తెలంగాణ నేలకి వరంగల్ నీళ్ళకి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉందో, అది ఇక్కడ పుడితే వాడు ఉద్యమకారుడన్నా కావాలి, వాడు కవి అన్నా కావాలి. ఈ మట్టికి అట్లాంటి తెగువ ఉన్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అంత అద్భుతంగా సాధించగలిగింది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా భగవాన్ అన్న పద్యాల్లో కూడా చాలా సామాజిక స్పృహ ఉన్నది. పర్యావరణం దగ్గర మొదలుకొని తల్లిదండ్రులకి, ముఖ్యంగా ఇట్లాంటి తల్లిదండ్రుల యొక్క విలువని చెప్పేటటువంటి పద్యాలు, ప్రకృతి గురించి చెప్పే పద్యాలు, ద్వంద్వ విలువల మీద హెచ్చరించేటటువంటి పద్యాలు అనేకం చెప్పుకొచ్చాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఏంటంటే, ఈ పుస్తకంలో 41వ పేజీలో నా మీద 2 పద్యాలు ఉన్నాయి. 41వ పేజీలో 2 పద్యాలు రాసిండు నా మీద అనే పేరుతోటి 2 పద్యాలు రాసిండు. వాస్తవానికి కవులకు మధ్య పోటీ ఉంటుంది, క్లాస్మేట్లకు ఇంకెక్కువ ఉంటుంది. చాలా పెద్ద పురుక నవ్విడ వల్ల తోప అని చెప్పేసి అనుకొని వీడి కింద నవ్వుదాం అనుకుంటారు. మా భగవాన్ ఏమో నన్ను నిలబెట్టే పని చేసాడు. చాలా కల్మషం లేనటువంటి హృదయం, చాలా ఓపెన్ హార్ట్గా నన్ను అక్కున చేర్చుకొని ఆ 2 పద్యాలు రాసినందుకు అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నీ స్నేహం గొప్పది, నీలాంటి మంచి మనుషుల వల్లే ఈ సమాజం ఇట్లా మనగలుగుతున్నది అనేటటువంటి విషయం చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. మరి వరంగల్ మిత్ర మండలి కావచ్చు, మన కాకతీయ పద్య వేదిక కావచ్చు, తెలంగాణ రచయితల వేదిక కావచ్చు, సింగిడి తెలంగాణ రచయితల సంఘం కావచ్చు, మా పల్లె వీరస్వామి సార్ తెలంగాణ ఉద్యమంలో కవులను కూడబెట్టినటువంటి వేదికలు కావచ్చు, ఇవన్నిటికి పరంపర ఏంటంటే అంతిమంగా మన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పని జరుగుతూ ఉన్నది. ఈ అక్షరధార కొనసాగాలి. రానున్న తరానికి ఈ కవిత్వం తెలిసే అవకాశం లేదు, రానున్న తరానికి ఈ పద్యాలు తెలిసేటటువంటి అవకాశం లేదు. సెల్లులో పబ్జీలు ఆడడం తప్ప, సెల్లులో తలామునకలైపోయి ఉండడం తప్ప మరి వాటి జనరేషన్ అంతా కూడా పాడైపోతున్నటువంటి సందర్భంలో నాకు మా భగవాన్ అన్న ఈ సమాజాన్ని మేల్కొల్పేటటువంటి ఒక గొప్ప పద్యాలు రాసిండు. నేను ఈ పుస్తకానికి ముందు మాట కూడా రాసిన. వాస్తవానికి నాకు పంపించి మిత్రమాను ఒక ముందు మాట రాయాలి అంటే చాలా గర్వపడ్డా. ఎవరెవరికో ముందు మాటలు రాస్తాం కానీ మనతో పాటు చదువుకున్న మిత్రునికి రాయడం అనేది చాలా గర్వంగా అనిపించింది. అందుకు కూడా నేను మా భగవాన్ అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అన్న, ఇవాళ నీ బిడ్డ పురుడు 21 పండుగ లాంటిది. సో అందుకు కూడా నీకు మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అమ్మ కాళ్ళకు నేను దండం పెట్టి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇట్లాంటి కవిని కన్నందుకు, ఇట్లాంటి కవిని అందించినందుకు మేమంతా కూడా చాలా గర్వపడతా ఉన్నాం. అయితే ఇవాళ వరంగల్లో మా బాబాయ్ ఒక ఆయన చనిపోయింది. వాళ్ళ దశదిన కర్మ ఉంది, నేను అక్కడికి వెళ్ళాల్సి ఉంది. కానీ
ఇవాళ మా గురువు ఆచార్య భన్నాయిలే సార్ని కలుస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సార్ ఉపన్యాసం తర్వాత నేను వెళ్ళడానికి అనుమతించాల్సిందిగా కోరుతూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేస్తూ ముగిస్తా ఉన్నా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.